హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే. లాస్ట్ 2 వీక్స్ నుంచి వీడియోస్ పెట్టలేదు కదా. సో చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి అనమాట. లైఫ్లో చాలా చాలా జరిగాయి. అవన్నీ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. బట్ ఈరోజు మదర్స్ డే చాలా మంచి రోజు కదా. సో ఈరోజు నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాము అని. సో నిన్న రైటే నాకు ఇక్కడ కాలనీలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, 3. సో మేము 4 కలిసి లంచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం మదర్స్ డే రోజు. సో ఇంకా పొద్దునే లేచి నేను ఇక్కడ ఇడ్లీ, పప్పు, ఇంకా రవ్వ ఇది నానపెట్టి ఉంచేసాను. సాయంత్రం వచ్చి రుబ్బుతాను. పొద్దున్న లేచి ఎన్ని పనులు అంటే అసలు అవన్నీ చేసుకునేసరికి నాకు సరిపోయింది. నెక్స్ట్ ఆలూ ఫ్రై చేసాను. అండ్ ఇందులో ఇడ్లీ ఉన్నాయి. ఇదేమో పప్పు, సింపుల్ టమాటో పప్పు. అండ్ తర్వాత డీలే మోడ్లో అన్నం పెట్టేశాను. సో అది ఆన్ అయిపోతుంది. అండ్ ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది, నా పూజ పనులు అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా బయలుదేరదాం అనుకునేసరికి రెడీ అయిపోయి బయట చూస్తే వెదర్ చాలా దారుణంగా ఉంది. అది కూడా చూపిస్తాను. తలుపు తీస్తే చాలు విండ్ ఇలా తన్నేస్తుంది అనమాట. ఇంకా బయలుదేరదాం అనుకునేసరికి మబ్బులు అవన్నీ వచ్చేసాయి. సరే వెదర్ ఫోర్కాస్ట్లో చూస్తే నెక్స్ట్ 1 అవర్ అలా ఉంది అన్నారు. చూపిస్తా చూడండి. ఇది చూడండి, చాలా విండీగా ఉంది. దా లోపలికి రా నువ్వు. ఇట్స్ బ్యాడ్. విండ్ ఉంది కదా. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు వర్షం స్టార్ట్ అయిపోతుంది. బట్ వర్షం ఎక్కువసేపు లేదనమాట. సో వర్షం తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ 4 బయలుదేరదాము అనుకుంటున్నాము. ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు లాసతో పాటు కొంచెం టైం స్పెండ్ చేస్తాను. లాసే నాకు గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ చేసి ఇచ్చింది మదర్స్ డేకి. అవి చూపిస్తాను, వెళ్ళి తీసుకురా. ఎక్కడ ఉన్నాయి? సో అది స్కూల్లో కూడా చేయిస్తారు పిల్లల చేత. అండ్ అది నాకు తనకి తను కూడా ఒక 3-4 చేసింది. అలా ఒక 5-6 గ్రీటింగ్ కార్డ్స్ తన చేతితో చేసి ఇచ్చింది. ఎంత క్యూట్గా చేసిందో అవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు. సో అది మదర్స్ డే ఇప్పటి వరకు అయితే నేను నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ విష్ చేశాను. లైక్ ఫ్రెండ్స్, దొడ్డలు, పిన్నిలు, మామ్ అందరికీ విష్ చేశాను. ఇగో లాస్ట్ చేసినవి చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇది నేనంట. దాని తర్వాత ఇక్కడ కిందనున్నది ఏంటమాది? ఇట్స్ ఏ మాన్స్టర్ హూ డజంట్ హావ్ ఎ మామ్. బేబీ మాన్స్టర్ హూ డజంట్ హావ్ ఎ మామ్. బేబీ మాన్స్టర్ డజంట్ హావ్ ఎ మామ్. Why don't that girl be my mom? తర్వాత ఇది నేనంట. బాగా గీసింది. నాకు చెవులు లేవు. I don't have ears. ముక్కు కూడా లేదు లాస్యా. I forgot to add the nose. ఓకే. తర్వాత ఇదొక ఎన్వలప్ లాంటిది చేసింది. దీని లోపల ఈ కార్డ్స్ అని పెట్టుకోవడానికి. ఇది ఏమో నేను స్కూల్లో I got a prize for sitting on this on my chair for 21 days. So I had to bring it home. It's my choice and I wanted to, so I did this. వెరీ నైస్. ఇందులోని తను ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ అన్ని పెట్టుకుంటాను. నెక్స్ట్ ఒక చిన్న బ్యాగ్ చేసింది నా కోసం. ఇందులోని క్రెడిట్ కార్డ్ అని, లైసెన్స్, ఇంకేంటంటే ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, వాలెట్, అవన్నీ చిన్నవి ఇందులో పెట్టి ఇలాగనమాట. పొద్దున్నే తెచ్చి నా మెడలో వేసింది ఇలా. క్యూట్. నెక్స్ట్ నా చెట్టుకున్న పక్షుల్ని దొంగతనం చేసి ఇదొకటి చేసింది. సో ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంటుంది నాకు, దానికేమో ఇలాంటి చిన్న పక్షులు పెడతానమాట. సో అవి తీసేసి రాసింది, ఈజ్ బీయింగ్ మామ్ ఈజీ ఆర్ హార్డ్ అని. సో నన్ను అడిగితే సమ్ టైమ్స్ ఇట్స్ హార్డ్ నాన్న అని చెప్పాను. సో అదే సమ్ టైమ్స్ అని రాసింది. ఇదొకటి. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ ఇది బుకే. ఫ్లవర్ బుకే అనమాట. ఇందులో అన్ని రాసింది. So first is I like it when you cook. సో ఇందులో డిఫరెంట్ ఉంటాయి. ఐ లైక్ ఇట్ వెన్ యూ కుక్ దిస్ థింగ్, యూ మేక్ మీ లాఫ్. ఇలాగా తనకి నచ్చినవి రాయాలా, ఇలా చేసి ఇచ్చింది. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ లాస్యా. You're welcome. And later in the day I'm planning a surprise. ఓకే, థ్యాంక్ యూ. 1 గంట తర్వాత వర్షం కంట్రోల్ అయ్యింది. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. నేను పిక్ చేసేసుకున్నాను అందరినీ చేసుకొని. ఇంకా సింప్లీ సౌత్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అక్కడ రిజర్వేషన్ అది ఏం తీసుకోలేదు. ఒకవేళ చాలా క్రౌడ్ ఉంది అంటే కనుక వేరే రెస్టారెంట్ ట్రై చేద్దాం అనుకున్నాము. సో వీళ్ళండి నా ఫ్రెండ్స్, వీళ్ళ పిల్లలు ఇంకా మా లాస్యా సిమిలర్ ఏజ్ గ్రూప్ అనమాట. సో బాగా ఆడుకుంటారు. అలాగే మేము కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అందులో ఒక ఫ్రెండ్ వాళ్ళ పాపతో లాస్యా ప్లే డేట్ కూడా చేసుకుంటుంది.
సో అందుకని వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. నేను నెలకోసారి ఇలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ సింప్లీ సౌత్లోని రిజర్వేషన్ తీసుకోలేదు కదా, సో 30 to 40 minutes వెయిట్ టైం అన్నారు. సో అక్కడ లైవ్ ఆర్కెస్ట్రా పెట్టారు మదర్స్ డే సందర్భంగా. సో అక్కడ కూర్చొని మంచిగా పాటలు అవి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఒక 10-15 minutesలో మాకు టేబుల్ అయితే దొరికేసింది. నలుగురం ఇంకా డిఫరెంట్ వెరైటీ ఆర్డర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేసాము. సీలాన్ పరాఠా అంట, తమిళనాడు స్పెషల్ పనీర్ స్టఫ్డ్ పరాఠా, అది ట్రై చేసాం, బాగుందండి. దాంతోపాటు తట్టె ఇడ్లీ అని, పెసరట్టు, చోలే భటూరే, ఇలా డిఫరెంట్ ఆర్డర్ చేసుకొని నలుగురం పంచుకొని తిన్నాము. అండ్ మంచిగా కబుర్లు చెప్పుకున్నాం 1.5 hours. చాలా ఫ్రెష్గా రిలాక్స్డ్గా అనిపించింది. అండ్ ఒక ఫ్రెండ్కి ఇంకా వేరే అపాయింట్మెంట్ ఏదో ఉంటేను ఇంకా బయలుదేరి వచ్చేసాం, లేదంటే సాయంత్రం దాకా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. కానీ ఒక 2-3 hours మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. కానీ చాలా ఫ్రెష్గా చాలా బాగా అనిపించింది. మదర్స్ డే అయితే బాగా ఎంజాయ్ చేసాము అందరం మేము. హాయ్ గైస్, సో మదర్స్ డే సెలబ్రేషన్ అయిపోయింది. ఇంకా వర్షంలోని ఇంటికి వచ్చేసి అందరినీ డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత లాస్ట్కి నెక్స్ట్ వీక్ తెలుగు ఎగ్జామ్ ఉందన్నమాట. మనబడికి వెళ్తుంది కదా, ఫస్ట్ లెవెల్ది. సో ఫైనల్ ఎగ్జామ్ ఇంకా నెక్స్ట్ వీక్ తర్వాత ఇంక క్లాసెస్ ఉండవు. సో దాని ప్రిపరేషన్ కోసం అని ఎక్స్ట్రా క్లాస్, రివిజన్ క్లాస్ లాగా ఇవాళ 2 hours ఉండేది. అది అయిన తర్వాత అది ఫ్రెండ్ వాళ్ళతో ఆడుకుంటోంది. మేమేమో డెకార్ పికప్కి వచ్చాము. సో ఒక చిన్న డెకార్ చేశాను అనమాట, సత్యనారాయణ వ్రతంది, ఒక ఫామ్ హౌస్లో. సో అక్కడ పికప్కి వచ్చాము. అయితే మొత్తం ఓపెన్ ఏరియా కదా, సో అది ఏమంటారు, డెకార్ తీస్తూ ఉంటే నేను చెప్పులు ఇప్పి తీస్తాను జనరలీ, బ్యాక్డ్రాప్ అవన్నీ తీస్తూ ఉంటే నాకు ఒక తేలు కుట్టేసింది. ఇంకా మన ఏమంటారు, పట్టుకొని వెళ్ళి పక్కన ఫింగర్ ఉంటుంది కదా, దానికి కుట్టేసింది అనమాట, వాచిపోయింది అది మొత్తం. బట్ లక్కీలీ ఏంటంటే అక్కడ నేను ఎవరిది డెకార్ తీయడానికి వెళ్ళాను, వాళ్ళ పిన్ని డాక్టర్ అనమాట, అక్కడే ఉన్నారు. సో ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ అది చేశారు. సో డాక్టర్ కాబట్టి తనకు తెలుసు కదా, సో ఇమీడియట్గా నీళ్ళు పోసి సోప్తో వాష్ అది చేసుకొని టైల్నాల్ తీసుకున్నాను. అండ్ ఒక 15 minutes ఆబ్జర్వేషన్లో ఉంచారు అక్కడే. అంటే ఒకవేళ కళ్ళు తిరగడం అది అయితే డిజీగా అది ఉంటే వెంటనే ఇమీడియట్ ERకి వెళ్ళాలి అని. బట్ అక్కడే ఒక 15-20 minutes కూర్చున్నాను అనమాట. సో ఇప్పుడైతే బెటర్. కానీ ఏమి నొప్పి ఉంటుందండి బాబోయ్, అసలు తేలు ఫస్ట్ టైమే కుట్టింది నాకు. నేను అక్వేరియంలో చూడడం తప్ప మామూలుగా తేలుని కూడా చూడలేదు నేను ఎప్పుడు. సో అది చిన్న పిల్ల, ఇంత చిన్నది ఉంది, కానీ ఏమి కుట్టిందంటే బాబోయ్ అసలు నొప్పి. ఇప్పటికీ ఆ స్టింగింగ్ అన్నది ఉంది. అసలు మనకి హనీబీ కుడితే ఎలా ఉంటుంది చాలా సేపు వరకు, హనీబీ నాకు చాలాసార్లు కుట్టింది కానీ తేలు ఎప్పుడు కుట్టలేదు. నొప్పి అసలు బొటకన్ వేలు మొత్తం. ముందు ఆవిడ ఏంటంటే స్క్వీజ్ చేసేసారు, ఏమైనా పాయిజన్ బయటకు వచ్చేస్తుందేమో అని. పాము కుడితే ఎలా ఉంటుందో అలాగనమాట. సో మొత్తానికి ఏమీ రాలేదు, అంటే బ్లడ్ స్టింగింగ్ అంటే చిన్న ఏమంటారు, అది జస్ట్ స్టింగ్ చేసి వెళ్ళిపోయింది. సో లోపల నుంచి ఏవి రావడం అలా ఏం అవ్వలేదు. సో లక్కీలీ అది కొంచెం పొంగింది అండ్ రెడ్నెస్ ఉంది. సో అది మెల్లిగా తగ్గుతుంది. ఇంకా స్టింగింగ్ ముందు నొప్పి కొంచెం తగ్గింది. ఇప్పుడు టైల్నాల్ వేసుకున్నాను కదా, హోప్ఫుల్లీ తగ్గిపోతుంది. అండ్ నేను ChatGPT గూగుల్లో కూడా చూశాను. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పారు. సో అది ఇవాళ జరిగింది. డెకార్ పికప్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డిన్నర్ అది తినేసి ఇంకా లాస్ట్ పడుకోబెట్టాలి. రేపటి నుంచి మళ్ళీ మండే కదా స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతాయి. ఇంకొక 10 రోజుల్లో ఇంకా సమ్మర్ వెకేషన్ అది స్టార్ట్ అయిపోతుంది. సో అది అండి ఇవాళ మదర్స్ డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశాను లాస్ట్తోని, నా ఫ్రెండ్స్తోని. ఇప్పుడు ఇంటికి వెళ్ళి లాస్ట్తో ఇంకొంతసేపు టైం స్పెండ్ చేసి తినేసి పడుకుంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ ఎందుకు చేయలేదని చెప్పాను కదా వీడియోస్, అవన్నీ చెప్తాను నేను మీకు. అది అండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.